లక్ష్మి, మిత్ర, జయదేవ్ హాల్లో నిలబడి ఉండగా అప్పుడే మనీష అక్కడికి వచ్చి, లక్ష్మి యూనియన్ లీడర్‌తో మాట్లాడలేదంట మిత్ర. వాడి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిందంట. ఇలా చేస్తే ఎలా చెప్పు అని మనీష చెప్తుంది. ఏంటి లక్ష్మి, యూనియన్ లీడర్‌తో మాట్లాడితే కదా సమస్య పరిష్కారం అయ్యేది. అలా వాడి చెంప పగలగొడితే ఎలా లక్ష్మి అని మిత్ర కూడా అంటాడు. ఏవండీ, అవన్నీ కూడా సర్దుకుంటాయి అని లక్ష్మి చెప్తుంది. రేపు కూడా వాళ్ళు సమ్మెని అలాగే కొనసాగిస్తే ఎలా లక్ష్మి? చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. చెప్పాను కదా! స్టాక్ అంతా కూడా గోడౌన్‌లో ఉండిపోయింది అని. అలా జరిగితే చాలా ప్రాబ్లమ్ లక్ష్మి. అసలు నువ్వు అతన్ని కొట్టావని రేపు కూడా వాళ్ళు సమ్మె కంటిన్యూ చేస్తారు. వాళ్ళేం దారికి వస్తారు అని మిత్ర అంటాడు. లేదండి, రేపు సమ్మె ఆగిపోతుంది. నేను చెప్తున్నాను కదా అని లక్ష్మి అంటుంది. ఏంటి? వాళ్ళు ఏ నమ్మకంతో సమ్మె ఆపేస్తున్నారని చెప్తున్నావు లక్ష్మి అని మిత్ర అడుగుతూ ఉంటే, చూడమ్మా, రేపు జాను కూడా నిన్ను సంతకం పెట్టమని చెప్పింది. రేపు ఆ ల్యాండ్ కొనేవాళ్ళు వస్తారు. సంతకం పెట్టకపోతే జాను కూడా కోర్టుకు వెళ్తానని చెప్పింది కదా! రేపే సమ్మె ఆగిపోవాలి. జాను సమస్యని కూడా నువ్వు పరిష్కరించేయాలమ్మా. ఒకే రోజు 2 సమస్యల్ని ఎలా పరిష్కరిస్తావమ్మా అని జయదేవ్ అడుగుతూ ఉంటే, అవును లక్ష్మి, చాలా కష్టం కదా! నువ్వు ఏం చేస్తావు లక్ష్మి అని మిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. రెండిట్లో ఏది జరగకపోయినా కూడా మనకు నష్టమే జరుగుతుంది. నువ్వేమో ఏమీ మాట్లాడట్లేదు అని మిత్ర అడుగుతూ ఉంటే, లక్ష్మి మాత్రం మౌనంగా